నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని ఎలా లవ్ చేస్తున్నావు? వరప్రసాద్, ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే. అయినా నీతో నాకు మాటలేంటి? మన పెళ్ళెప్పుడు? నా కోసం ఇలా ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నారంటే నేనేదో పెద్ద అందగండనో ఆస్తిపరున్నాను కాదు. మాది జమీందారీ ఫ్యామిలీ, అంతకన్నా కాదు. నా లైఫ్లో ఎదురైన పరిస్థితులు అలాంటివి. అవేంటో చెప్పడం కంటే మీకు చూపిస్తాను రండి. బేసిక్గా ఒక అబ్బాయి టాపర్ అయితే వాడి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, క్యాంపస్లో ఫస్ట్ ప్లేస్మెంట్ వస్తుంది. అదే బ్యాక్ బెంచర్ అయితే వాడికి ముందే తెలుసు నాకు ఎలాగో ఈ స్టడీస్ జాబ్స్ పడవని. వాడేదో బిజినెస్సో లేదా ఏదైనా వర్కో చేసుకుంటూ బతుకుతాడు. కానీ మధ్యలో ఉండే మిడిల్ క్లాస్ బెంచ్ వాడు మాత్రం ముక్కి ములిగి యావరేజ్ మార్క్స్తో పాస్ అవుతాడు. పాస్ అయిన హ్యాపీనెస్ కన్నా పాంప్లెట్లో పేరు రాలేదనే బాధ, క్యాంపస్లో జాబ్ రాలేదనే ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ తట్టుకుని జాబ్ కొట్టేసరికి ఏజ్ యావరేజ్ అవుద్ది. జాబ్ వచ్చిన హ్యాపీనెస్ కన్నా చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళి అవ్వలేదని అడిగే ప్రశ్నలకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుద్ది. లవ్ చేసి పెళ్లి చేసుకుందామని ఏ అమ్మాయికైనా చూస్తే ఎక్కడ అంకులని పిలిచేస్తుందేమని భయం వేస్తుంది. పోనీ ఆ పెళ్లి బాధ్యత ఏదో ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేద్దాం కదా అనుకుంటే అవతల వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్లకి రిటైర్ అయినా మనకి పెళ్లి కాదు అనే నమ్మకాన్ని కల్పించేస్తారు. ఆకలితో అడుక్కునేవాడికి చికెన్ బిర్యానీ దానం చేస్తే సారీ అండి ఈరోజు కార్తీక సోమవారం అని రిజెక్ట్ చేసినట్టుగా ఇలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో కూడా మనం కొన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తాం, వాళ్ళు కొన్ని రిజెక్ట్ చేస్తారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మా నాన్న నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు అది అడగడానికే కాల్ చేసావా? అది నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి వచ్చిన చిరాకు. అప్పులు తీరిపోయి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా పుట్టింది. కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి నాకు, అయినా ఇంకా బలు వెలగలేదు నీకు. నాకు పెళ్లి చేయనా అని అడుక్కుంటున్నాను, దానికి ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? మావా కంగ్రాచులేషన్స్, ప్రమోషన్ వచ్చిందంటగా. ఇప్పుడే మెయిల్ వచ్చింది, అప్పుడే నీకెలా తెలిసిపోయిందిరా? నీకు ఇప్పుడే తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఇలాంటివన్నీ ముందు ఎంప్లాయీస్కి తెలిస్తే ఆ తర్వాత అసలైన వాళ్ళ దగ్గరికి వస్తాయి. అది వదిలే గానీ ఇంతకీ పార్టీ ఎప్పుడు? దేనికిరా పార్టీ? ప్రమోషన్ వచ్చిందిగా. ప్రమోషన్తో పాటు వర్క్ ప్రెషర్ కూడా పెరుగుద్ది కదా, నువ్వు తీసుకుంటావా? అంత ఆఫర్ నాకు వద్దులే. లేకపోతే ఏంట్రా, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ఎప్పుడో మేనేజర్లు అయిపోయారు. నన్ను మాత్రం జస్ట్ టీమ్ లీడర్ని చేసి నా మెడలో ప్రమోషన్ ట్యాగ్ చేసి నా నోరు ముయించారు. సరే మావా, పెళ్ళి ఎప్పుడు? చేసుకుంటాను లేరా. అంటే ఎలాగో ప్రమోషన్ వచ్చింది కదా, పనిలో పని పెళ్లి చేసుకున్నాం అనుకో పని అయిపోద్దని. పెళ్ళి అంటే పాయసం చేసుకున్నంత ఈజీ కదరా. మనకు అమ్మాయి నచ్చాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, జాతకాలు కలవాలి, అబ్బో చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ఒక తరమే బాగోలేదు, నువ్వు 7 తరాల గురించి మాట్లాడుతున్నావు. అలా అని తొందరపడి ఎవరినొకరిని చేసుకోలేం కదరా. చేసుకోవాలనేవాడు ఇలా వంకలు పెట్టడు. త్వరగా చేసుకోవాలని ఎవరిని పడతాలని చేసుకుంటే దెబ్బైపోతాం. పెళ్ళైన తర్వాత దెబ్బైపోయినా పర్లేదు మావా. ఇలా అనుకునే చాలా మంది బ్లూ డ్రమ్ముల్లోకి ప్రెషర్ కుక్కర్లోకి వెళ్ళిపోయారు. నీకు అలాంటి సంబంధం చూడమంటావేంటి కదా? అందుకే కొంచెం టైం తీసుకున్నా సరే మంచి అమ్మాయిని చూసి చేసుకోవాలి. ఒరే బాబు, మనం ఎలానో చూస్తున్నాం అనుకో, మన ముందు పుట్టిన వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకొని పెద్దనాన్న అంటున్నారు. జనరేషన్ ఎఫెక్ట్. జెంజీస్ అలానే ఉంటారు. మరీ అంత ఏజ్ బార్ అయ్యేదాకా మన మేనేజర్ గడ్లా నేను ఉండలేరా. మనకి ఏజ్ కాకముందే మన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని మనల్ని ఏజ్ బార్ చేస్తున్నారని చెప్తున్నా. అంటే మనది 90s జనరేషన్ కదా. నేను 90sే. ఏజ్ మీద జోకులేస్తే మొఖం పేస్ట్ అయిపో. ఎక్కడికి మావా తెగ రెడీ అయిపోతున్నావు? ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలీదురా? తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఆపుకోలేను కదా, అందుకే అడుగుతున్నా. ఏదైనా పని చేసే ముందు చెప్తే రిజల్ట్ సరిగ్గా రాదని నా నమ్మకం రా. మనం అనుకున్న నమ్మకాలన్నీ జరిగిపోతే అసలు నమ్మక ద్రోహం అనేది ఉండదురా. ఎవరి నమ్మకాలు ఆడిరా, కామెంట్ చేయకూడదు, నమ్మక ద్రోహి. అందుకేనా పొద్దున్న లేచి స్నానం చేస్తావు, ఓ 10 సార్లు దేవుడికి మొక్కిసావు. ఏం జరగాలని? నా పెళ్లి జరగాలని. ఆహా సిగ్గు, పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే వేళ. మావా నీ పెళ్లికి హడావిడి మొత్తం నాదే. ఊళ్ళో పెళ్లికి నక్కల హడావిడిలాగా నా పెళ్లికి నీ హడావిడి ఏంట్రా? ప్రతిదీ కావాలి ఇడికి. సరే ఇది లోపల పెట్టు. రై దూకోకు, డాండ్రఫ్ కై లోపల పెట్టు. బాగానే ఉంది కదా. చెప్పమ్మా. రెడీ అవుతున్నావా? నాకు పెళ్లి చూపులకు వెళ్ళడం ఇష్టం లేదమ్మా. అయినా కాఫీ షాప్ లో పెళ్లి చూపులేంటి? ఏ కాలంలో ఉన్నావే తల్లి? ఈ జనరేషన్ లో అందరూ పబ్లలో ప్లాన్ చేస్తుంటే నేను ఇంకా కాఫీ షాప్ లో అరేంజ్ చేశాను. అమ్మా పెళ్లి చూపులంటే అత్తయ్యలు, మావయ్యలు, బాబాయిలు, పిన్నిలు వీళ్ళందరితో ఒక పండగలా జరగాలి. అయినా సింపుల్ గా కాఫీ షాప్ లో పెళ్లి చూపులేంటి? అబ్బాయి నీకు నచ్చడం
ఇంపార్టెంట్. నచ్చితే పెళ్లి, రిసెప్షన్ అన్ని ఒక పండగలా చేస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నాకు ఇప్పుడు వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఎందుకుండదు? చిన్నప్పటి నుండి ప్రతి విషయానికి భయపడ్డం లేదా కన్ఫ్యూజ్ అవ్వడం అదేగా నీకు తెలిసింది. సరే అమ్మా, ఇప్పుడు ఏంటి? నేను వెళ్ళి వాడెవరినో కలవాలి, అంతే కదా? వాడెవడో కాదు, మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు. సరే అయితే ఇప్పుడు వెళ్ళాలి, అంతే కదా? డీటెయిల్స్ వాట్సాప్ చేశాను, చూడు. సరే, ఉంటాను. చూడ్డానికి ఇన్నోసెంట్ గానే ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉంటుందో మరి. ప్రతిదీ లేటే మనకు జీవితంలో. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయా? ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు. ఆ అమ్మాయి వస్తుంది నా గురించి. ఈ ఫోటోకి ఆ ఫోటోకి మ్యాచ్ అవ్వట్లేదు సార్, ఫ్రేమ్ బాగోదు. రే, ఎడిటింగ్ చేసుకుంటా, డిఏ చేసుకుంటా, అవసరమైతే ఏఏలో క్రియేట్ చేస్తా. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. కాకా హోటల్ కాదు ఇది, ఇక్కడ ఓన్లీ కోల్డ్ కాఫీ అండ్ కాపుచినో దొరుకుతుంది అంతే. ఏది కుదిరితే చేసుకురారా. సరే సార్. వరప్రసాద్ గారా? దుర్గా వరప్రసాద్ అండి. ఓకే. శాంతి, కూర్చోండి. మీ పేరులాగే మీరు కూడా చాలా కూల్గా ఉన్నారండి. అందరూ అదే అంటుంటారు, నా పేరులాగే నేను ప్రశాంతంగా ఉంటాను. నేనేదో సరదాగా అంటే సీరియస్గా సింక్ చేసుకుంటుందిగా. మా నాన్నగారు మీ నాన్నగారు ఫ్రెండ్స్ అంట కదా? అదే అండి, నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారేమో పంచాయతీలు, వ్యవహారాలు, వ్యవసాయం అంటూ పొలం గట్లంటే తిరుగుతుంటారు. మీ నాన్నగారు చూస్తే సాఫ్ట్వేర్ అంటూ ఫారెన్లో తిరుగుతుంటారు. వీరిద్దరికి ఎలా పరిచయం అయిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారంట. ఎడ్యుకేషన్ అయిపోయాక మా నాన్నగారు జాబ్ జాయిన్ అయ్యారు. మీ నాన్నగారు మీ తాతయ్య గారి కోరిక మేరకు ఆయన వారసత్వంగా వచ్చిన వ్యవసాయం చేస్తున్నారు. పైగా మీ నాన్నగారికి ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదంట. మనమే 10 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉండాలని చెప్పేవారంట. అందుకే మీ నాన్నగారికి ఉన్న పొలంలో కొంత అమ్మేసి మా నాన్నగారితో కంపెనీ స్టార్ట్ చేయించారు. ఇప్పుడు అది చాలా డెవలప్ అయింది కూడా. పైగా డబ్బులు మా నాన్నగారు ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఇప్పటికొచ్చి ఒక హెల్ప్ కూడా అడగలేదట మా నాన్నగారిని. మీ నాన్నగారు బెటర్ అండి, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మా నాన్న నాతో ఏ విషయాలు చెప్పడు. గొప్ప వాళ్ళు అంతే కదండి, చేసిన సాయం ఎప్పుడూ చెప్పుకోరు. మీరు రాకుండానే ఆర్డర్ చేశాను, పర్వాలేదు కదా? ఓకే. ఏంటి సార్, పెళ్లి చూపులా? కాదు, జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే. నీకెందుకురా? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా. అన్నిట్లో వేలు పెడితే వేలు కట్ అయిపోద్ది. వెళ్ళు. సారీ సార్. వెయిటర్ని అలా తిట్టడం మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు మాత్రం మన అనుకునే విషయంలో ఎవరైనా తల దూరిస్తే తల తిరిగిపోద్ది. నా విషయానికి వస్తే నేనే డెసిషన్ తీసుకుంటానండి, వేరే వాళ్ళని జోక్యం చేసుకునేవాను. మన విషయంలో మనకు ఎలాగో క్లారిటీ లేదు. ఈ క్లారిటీ ఉన్నవాడిని చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. కష్టపడే వాళ్ళని తిడితే నాకు నచ్చదండి, కానీ మీరు చెప్పింది ఎందుకో నాకు కన్విన్సింగ్గా అనిపించింది. మీకు జాబ్ చాలా లేట్గా వచ్చిందని మా నాన్నగారు చెప్పారు. మనం ఎంత కష్టపడినా ఎంత ప్లాన్ చేసుకున్నా టైం వస్తేనే అన్నీ కలిసి వస్తాయని నమ్ముతానండి. అంటే యూ బిలీవ్ కర్మ? నాట్ లైక్ దట్, బట్ ఐ బిలీవ్ సమ్ స్టేట్మెంట్స్. అర్థం కాలేదు. మా నాన్న చెప్తుంటాడండి, మనం ఎవరికైనా మంచి చేసినా చెడు చేసినా అవి జీవితంలో మనకు వెంటనే రిఫ్లెక్ట్ అవుతాయని. అబ్బో, నాకు ఓకే. మీరంటే ఇష్టమని మా నాన్నకి చెప్పేమంటారా? ఎందుకండి అంత తొందర? మా అమ్మా నాన్నలకు కూడా నేను లేట్గానే పుట్టానండి. నా జీవితంలో అన్నీ లేటే. పెళ్ళి కూడా ఇంతకు మించి లేట్ అయితే బాగోదని. నాకు ఓకే చెప్పాలనుంది, కానీ ఏమైందండి? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంది. నాకు బోడు మంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బేవర్స్ గర్ల్. అయితే అలా కాదండి, మేము చిన్నప్పుడు కలిసాము. ఇప్పుడు విడిపోయారా? ఒకసారి నేను చెప్పేది వినండి. కంటిన్యూ. ఇప్పుడు నేను ఓకే చేస్తే సరిపోదు, తను కూడా ఓకే చెప్పాలి. అదేంటండి, పెళ్ళి మీకు మీ ఇంట్లో ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. మధ్యలో ఫ్రెండ్ ఎవరండి?
వినడానికి కొంచెం డ్రామాటిక్గా ఉన్నా మేమిద్దరం చిన్నప్పుడే ప్రామిస్ చేసుకున్నాం. నేను చేసుకునేవాడు తనకు నచ్చాలి, తను చేసుకునేవాడు నాకు నచ్చాలని. అంత బెస్ట్ ఫ్రెండా? చాలా అంటే చాలా. మీరెంతగా చెప్తుంటే నాకు చూడాలని క్యూరియాసిటీగా ఉంది. ఇప్పటికే రావాలి. సర్లేండి, తను వచ్చేలోపు కనీసం కాఫీ అయినా తాగండి, చల్లారిపోతుంది. తనే మాయా, నా బెస్ట్ ఫ్రెండ్. మాయా? నాకు కూడా అంత మాయగానే.